తండ్రి కొడుకుల గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా చాలా హెల్దీగా ఇప్పుడు కొన్ని చూస్తున్నప్పుడు అలా లేవేమో అని అనిపిస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే లేవేమో అని అంటే ఎలా మీకు అనిపించింది? ఇప్పుడు చూడండి, పెళ్ళి అవ్వగానే ఆ పేరెంట్స్ ని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేయడం, రోడ్ల మీద వదిలేయడం, అట్లా ఇప్పుడు జరుగుతుంది. అది ఒకప్పుడు లేదు కదా సార్? ఏమండి, మనం ఏదో ఒక 10% జరుగుతుంది చూసారా, వాటిని తీసుకుని ఇంకా మొత్తం అంతా అదే అనుకోవడం కరెక్ట్ కాదేమో కదా. ఎందుకంటే నేను ఎందుకు చూసుకునే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? మనం చక్కగా బోళం ఉన్నారు. సో ఆ జనరేషన్ ఏంటి, ఈ జనరేషన్ ఏంటి, తండ్రి కొడుకులు లేదా తల్లి పిల్లలు అనేది అది ఎప్పటికీ అదేమి ఈ రోజు వచ్చి రేపొద్దున మాసిపోయే బంధాలు ఏం కాదు అయ్యి. ఆ 10% పీపుల్స్ కి మీరు ఏం చెప్తారు సార్? కాకపోతే అప్పటికి ఇప్పటికి ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు రెక్కలతో ఎగురుతున్నారు, మరీ మనమే మొత్తం సానబట్టక్కర్లేదు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు దారాలు చూసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు అందరు కూడా లైఫ్ పట్ల ఏదో పని చేసుకునే అవకాశాల కోసం ఎక్కువ చూస్తున్నారు. వచ్చేది చాలా బాగుంటా ఉంటుందండి. మనం నేర్చుకోవాలి, ఇంకేమన్నా ఉండాలి దగ్గర. అంతేగాని ఎప్పుడుదో మొదలెట్టి ఇంకా కూర్చోబెట్టి ఒకప్పుడు ఎలా ఉండే అటు ఆయన ఇటు అయిపోతుంది.